హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే కనుక పావురాలకి కాల్షియం తక్కువైతే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే దాని గురించి నేను చెప్తున్నాను పొద్దు. ఏంటంటే ఒకరు మీకు మన ఫ్రెండ్ ఒకడు అడిగాడు, బ్రో నా దానికి ఎందుకో మా పావురాలు గుడ్స్ తోలుగుడ్డుగా పెడుతున్నాయి, గుడ్డు ఓన్లీ సెల్ తయారు కావట్లేదు, ఓన్లీ లేయర్ ఒకటే వస్తూ ఉంది, దాన్ని ఇట్లా ఏం ప్రాబ్లం ఏంది అని నాకు అడిగాడు. ఏంటంటే కనుక దాని ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్, ఇప్పుడు ఏంటంటే కనుక మనకు దానికి కాల్షియం తక్కువ ఉంటుంది. కాల్షియం తక్కువైతే సెల్ తయారు కాదు. షెల్‌లోనే మొత్తం కాల్షియం ఉంటది. అలాగా కాబట్టి మనం కాల్షియం తక్కువవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దానికి కాల్షియం మనం అందించాలా. ఇట్లా మనం బోన్‌లో పెట్టి సాకుతా ఉంటాం. సరిగ్గా చూసుకోలేకపోతే దానికి కాల్షియం డెఫిషియన్సీ వస్తది. ఇదిగో ప్రతి నా బోన్ ఇప్పుడు చూస్తున్నారు కదా! ప్రతి బోన్‌లో ఒక చిన్న డబ్బీ ఉంది చూడండి. ఆ డబ్బీలో ప్రతి ఒక్క దాంతో కాల్షియం తగినట్టుగా నేను ఒక మిక్సింగ్ చేసుకొని అక్కడ పెట్టాను. ఆ మిక్సింగ్ ఏంటంటే గనుక ఇటుక పిల్లలుంటాయి కదా! రెడ్ కలర్ ఇటుకలు బిగ్స్. వాటిని చిన్నగా పొడి మారి దంచుకొని దానిని మనం అక్కడ పెట్టామంటే అవి చిన్నగా తింటా ఉంటాయి. మీరు కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటారు. మా పావురాలు ఎక్కువ మట్టి తింటున్నాయని చాలామందికి డౌట్ వస్తూ ఉంటది. మట్టి తింటే ఏమన్నా అవుతుందా అని. ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కాల్షియం కోసమని తీసుకుంటా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మన ఫ్యాన్సీయర్స్ ఏందంటే బాగా డెవలప్డ్ ఫ్యాన్సీయర్స్ ఏందంటారే గ్రిట్ అంటారు. ఆ గ్రిట్‌లో ఏమేమి ఉంటాయంటే గనక కోడిగుడ్డు షెల్స్ అనేసి అన్నీ పగలగొట్టేసి ముక్కలు తీసేసి చిన్న ముక్కలు పెంకులు వాటికి వేస్తూ ఉంటారు. మన పావురాలు కూడా చూస్తే అప్పుడప్పుడు గమనించండి తింటా ఉంటాయి. ఇటుక పిల్లల్ని వాటిని అట్లా పెంకుల్ని తింటా ఉంటాయి. చిన్న చిన్న గులకరాళ్ళని ఇలాంటివన్నీ మీరు వేశారంటే మీ పావురాలకి చిన్నగా కాల్షియం అనేది వస్తుంది. కాల్షియం ఎక్కువగా పెంకులలో ఉంటది. చాలామంది చెప్తారు ఏమని, కాల్షియం మెడిసిన్ వాడు దానికి బాగా రికవర్ అవుతుంది, కాల్షియం వల్ల మనకు మంచిగా వస్తది పావురం అంటారు. ఇది న్యాచురల్ ఫ్రెండ్స్. ఏది పెంకులు పావురం గుడ్డు లేపిన తర్వాత పెంకులు, బొప్పిలు, కోడిగుడ్ల బొప్పిలు, శంఖం ఉంటది శంఖం. దాన్నేమంటారంటే మన నీటిలో చిన్న చిన్న ఉంటాయి కదా శంఖములు. అవన్నీ గవ్వలు. ఆ గవ్వల్ని పగలగొట్టేసి పేసినా కూడా అవి కూడా ఒక రకమైన కాల్షియం. దాంతో చాలా ఎక్కువ ఉంటది ఫ్రెండ్స్ కాల్షియము. అవి గానీ ముత్యపు చిప్పలు మాదిరి చిప్పలుంటాయి చిప్పలు. ఆ చిప్పలు గానీ, ఇంకొకటి నత్త అని ఒకటి అది రౌండ్ షేప్‌లో ఉండేసి చిన్న స్క్వేర్ దాన్నేదో అంటారు ఫ్రెండ్స్. అలా చిన్నది ఉంటది కదా! ఒకటి గవ్వ మాదిరి. దాని లోపల ఒక చిన్న ఇన్సెక్ట్ ఉంటది. దాన్ని మనం చూస్తా ఉంటాం ఎక్కువ వర్షాకాలంలో. చాలా చిన్నగా నడుచుకుంటా వెళ్తా ఉంటది. అట్లాంటి వాటిని దాలది పెంకులు ఇలాంటివన్నీ వేస్తే దాంతోలో చాలా ఉంటది ఫ్రెండ్స్ దానికి కాల్షియము. ఇదేందంటే న్యాచురల్ కాల్షియము. మీరు మెడిసిన్ వాడితే మెడిసిన్స్‌లో ఎంతైతే లాభాలుంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయి. మనకు కనరాదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్‌లో కనిపిస్తది. ఇది లాభము, ఇది నష్టమని. మన నష్టం ఏముందో అర్థం కాదు. కొన్ని రోజుల తర్వాత అసలు తీర్మానంగా గుడ్లు పెట్టడమే మానేస్తాయి. కాల్షియం తక్కువ ఏదంటే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ఇలాంటి దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మీరు వాడి చూడండి. ఏమిటంటే వాడాలంటే గనక మాక్సిమం ఒక 5 రకాలు. కోడిగుడ్డులు, నాటుకోడి గుడ్డు అదే పెంకులైతే చాలా మేలు. ఇంకా మీకు దొరకకుంటే మామూలుగా ఏదైనా వాడచ్చు. గుడ్లో ఒక పెంకులు, అదే గవ్వలు బాగా చిన్నగా రవ్వ మాదిరి పగలగొట్టేసి చిన్న చిన్న ముక్కలు మాదిరి ఉండాల. ఇటుక పిల్లలు ముక్కలు పగలగొట్టాల. ఇంకొకటి ఫ్రెండ్స్ బొగ్గు కూడా చాలా కీరలు దీంతో చూపిస్తది. ఎందుకంటే బొగ్గులో కూడా చాలా కాల్షియం ఉంటది. మనం అనుకుంటామే గానీ దాంతో అంతా అయ్యింది అలాగుంది దాంతో ఏముంటదనేసి. ఆ బొగ్గుని చిన్న ముక్కలు కొట్టి వేసామంటే మన పావురాలు బాగా తింటాయి. వాటి వల్ల దానికి ఎనర్జీ కూడా నీట్‌గా వస్తది. గ్రిట్ అని మనం అక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్సీయర్స్ అందరూ గ్రిట్ అని తయారు చేసుకుంటారు. అక్కడ ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటారు. అంటే వేరే అనదర్స్ కంట్రీలలో. మనకెళ్ళి అలా ఉండదు. ఇదంతా న్యాచురల్ మనం ఇంటి దగ్గర దొరికే దాంతోనే ఖర్చు లేకుండా అయిపోద్ది. కాబట్టి మీరు ట్రై చేయండి. చిన్న చిన్న శాండ్ పార్టికల్స్ ఏటి ఇసుక ఉంటది కదా! ఏటి ఇసుకలో చిన్నగా మట్టి రవ్వలుంటాయి. ఆ రవ్వల్ని అవే తింటాయి. కాబట్టి మట్టి కొంచెము ఏటి ఇసుకను, ఎర్రమన్ను, పుట్టమన్ను, ఇంకొకటి ఏందంటే ఇదిగో ఇట్లా పెంకులు, గవ్వలు అయి చెప్పా కదా! ఒకటి నడత అని చిన్నగా నడుచుకుంటూ వెళ్తది. అవి వీటన్నిటిలో చాలా కాల్షియం ఉంటది ఫ్రెండ్స్. ఇది న్యాచురల్. మా పావురాలు ఎవరికైతే గుడ్లు పెట్టడం లేదు అని అనుకున్న వాళ్ళకి ఇంకొకటి, ఒకవేళ గుడ్డు పెట్టిన తర్వాత కూడా దానికి సెల్లు చాలా చిన్నగా తయారు కాకపోవడము, లేకపోతే ఎలాగంటే అలా రావడము. ఇంకొకటి ఏందంటే ఇది తయారు కాకుండా ఓన్లీ లేయర్ ఒక్కటే తయారు కావడము ఇలాంటివి ఉంటాయి.
వీటన్నిటికీ సమస్యకు ఒకటే ఫ్రెండ్స్ కారణము ఏంటంటే కాల్షియం తక్కువ వేయడం. కాల్షియము టాబ్లెట్స్ వాడకండి. చాలా ఉన్నాయి 500 కాల్షియం 500 అనేసి ఎముకలకి, దాటికి, వీటికి అనేసి అవన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పినట్టు ఇవి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు. రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీరు కావాలంటే చూసుకొని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ చేయండి. ఏం ఏం బ్రో ఎలా వచ్చిందని మీకు అప్పుడు చెప్పండి. ఇప్పుడే అవసరం లేదు ఫ్రెండ్స్. చూసుకొని పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో మీకు కనిపించదు, మీరు నన్ను చూసి చెప్పలేరు కదా. అందుకే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీరు బాగుంటుంది. నెక్స్ట్ టైం మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతే చెప్పండి, అన్న సక్సెస్ అయిందన్నా అని. ఏమొద్దు బ్రో సక్సెస్ అయిందనేసి ఊరికి పెట్టండి చాలు. అదే నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ చాలామందికి తెలిసిన వాళ్ళు ఉంటే అది నిజమే, ఎస్ ఇట్స్ ట్రూత్ అని కూడా పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్స్. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్, లైక్ ద్వారానే మనకు ఏదైనా కొంచెం రీచ్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి దాన్ని ట్రై చేయండి కాస్త. నేను చెప్పిన దాంతో కంటెంట్ ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటివి కంటెంట్ చెప్పండి. మీరు కామెంట్స్లో తెలియజేయండి. నాకు తెలియదు కదా ఎవరికెవరు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయనేసి. నా దగ్గర వచ్చే సమస్యల వరకు నేను చెప్తాను. మీ పక్కన తెలియదు కదా, మీ సమస్యలు నాకు చెప్తే కదా నేను చెప్పగలుగుతాను ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఇష్యూస్ అనేసి. కాబట్టి ఇది వాడండి ఫ్రెండ్స్. గ్రిట్ అంటారు దీన్ని. మీరు కావాలంటే గూగుల్లో సర్చింగ్ చేసినా కూడా దొరుకుతుంది గ్రిట్ అంటే ఏమేమి ఉంటాయనేసి. మీకు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అర్థం కాకపోతే గ్రిట్ అని కొట్టండి. అవి చూపిస్తుంది ఒక 5-6 రకాలు. ఆ 5-6 రకాలు మీకు దొరికేదాన్ని తెచ్చుకొచ్చుకొని చిన్న పార్టికల్స్గా పగలగొట్టి వాటికి పెట్టండి. ప్రతిరోజు పెట్టినా ఏం కాదు. అంటే ప్రతిరోజు పెట్టాలంటే మీరు నోట్లో పెట్టి తినిపించాల్సిన అవసరం లేదు. అట్లా అక్కడ చిన్న కప్పులు ఉన్నాయి కదా సైడ్కు, అట్లా కప్పులలో పెడితే అవే తింటాయి. దానికి అవసరం వచ్చినప్పుడు తింటాయి. అది చిన్న కప్పులు ఉన్నాయి కదా అక్కడ గాజు కలర్లో, ఆ ప్రతి ఒక్క దాంతో ఉన్నాయి. మీరు చూసుకొని చెక్ చేసుకోండి. నా ప్రతి ఒక్క బోన్లో ఉన్నాయి అవి. ఆ గ్రిట్టు మీరు చూపిద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలలో అలా ఎప్పుడైనా మనకు దొరికితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో తీయలేదు. ఇది నార్మల్గా మీకు ఏదో ఒక వీడియో కనిపిస్తూ ఉంటే కాసేపు వింటారు అనేసి నేను ఇది పెట్టాను. అంతేగాని దాంతో గ్రిట్ నేను చూపించలేదు. నెక్స్ట్ టైం నేను గ్రిట్టు తయారు చేసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను. ఇది చూడండి. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ కాస్త మంచిగా ఇవ్వండి. అంత ఫుడ్ వల్ల కూడా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఫుడ్ వల్ల కాదు. ఏంటంటే దానికి మీద ఇప్పుడు పిల్లలు లేపుతారు, నెక్స్ట్ టైంకి మళ్ళీ గుడ్లు పెట్టేస్తాయి కదా. అట్లా వెన్న మీద పిల్లలు లేపడం ద్వారా ఈ కాస్త దానికి రావు ఫ్రెండ్స్. స్టామినా తగ్గిపోతుంది. గ్రిట్ అంటే కాల్షియం లాంటివి ఉండదు. అందుకోసమనే తక్కువ పెడతారు, అట్లా చెడిపోతూ ఉంటాయి. మీరు మంచిగా పెట్టి చూడండి. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చి కామెంట్ చేయండి, అన్న సక్సెస్ అవుతుందని. సక్సెస్ కావాలని చెప్పండి. మీరు చెప్పారంటే కన్నా వేరే వాళ్ళు ట్రై చేసిన వాళ్ళు కూడా చూస్తారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒకవేళ ఇది ఎప్పుడైనా చూసిన వాళ్ళు ఉంటే కన్నా లైక్ చేయండి, వాళ్ళకి చెప్పండి ఇట్స్ ట్రూత్ బ్రో అని. చాలామంది ఎక్కువ కోళ్ళల్లో కూడా చూస్తూ ఉంటారు. అది కోళ్ళల్లో కదా అనుకుంటారు, కానీ పౌరాల్లో కూడా అలా ఉంటాయి. ఎందుకంటే నా ఫ్రెండ్ దగ్గర అలాగ ఒకటి పెట్టిందంట, వాడు పంపించాడు, చూడు ఇలా సెల్ వెళ్ళేది దీనికి అనేసి. నేను దాన్ని చూసి ఏమని చెప్పాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి తెలియని వాళ్ళు అనే దాని గురించి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నచ్చితే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, మీకు ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది. కొందరికి నచ్చదు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం. సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీనే కదా ఫ్రెండ్స్, చేసి పెట్టుకోండి. నా లండర్లో కొంచెం మోటివ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.